యుద్ధంలో కానీ కోర్టు కేసుల్లో కానీ గెలిచినోడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు, ఓడినోడు అక్కడే ఏడుస్తాడని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇప్పుడు రష్యా పరిస్థితి అదే. వ్యాగనార్, చెచెన్ అనే 2 ప్రైవేటు సైన్యాలను తెచ్చుకున్నది రష్యా. వాళ్ళలో 100కి 90 మంది పోయారు. ఆ మిగిలిన 10 మంది రష్యా మీద శత్రుత్వం పెంచుకుంటున్నారు. అట్లాగే చివరికి ఉత్తర కొరియా కిమ్ సైన్యాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. అది ఒకవైపు నడుస్తోంది. ఇంకొక వైపుని చూస్తుంటే యుద్ధంలో గెలిచారా ఓడారా ఎవరికి తెలియదు. ఎందుకంటే యుద్ధం నడుస్తూనే ఉంది 1000 రోజులు పైగా. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతో సుదీర్ఘకాలం పాటు యుద్ధం చేయడం వల్ల ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి యుఎస్ఎస్ఆర్ కాస్త రష్యాకు మిగిలిపోయింది. ఇప్పుడు అలాంటి సంక్షోభాన్ని కావాలని క్రియేట్ చేశారు రష్యా మీద. దానివల్ల ఇప్పుడు రష్యా ఒక శాంతి కోరుకుంటుంది. అందుకనే వాళ్ళు క్షిపణులు వేశారు కాబట్టి వీళ్ళు క్షిపణులు వేశారు. కానీ అణుయుద్ధం చేయలే, అణుబాంబులు వేయలేదు. యుద్ధం కాకుండా శాంతి కావాలని కోరుకుంటుంది. నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి తన భూభాగం అంటే తను ఆక్రమించుకున్న భూభాగాన్ని తన దగ్గరే ఉంచేసి నాటోలో ఉక్రెయిన్ చేరకుండా ఉండేటట్టు సంతకం పెట్టించి తీర్మానం చేసి యుద్ధం ఆపేద్దామని వీళ్ళది. నాటోలో చేరాలో లేదో రష్యాతో సంబంధం లేకుండా రష్యా ఆక్రమించుకున్న ప్లేసెస్ని తిరిగి ఇచ్చేసేసి యుద్ధం ఆపేయడానికి సిద్ధమంటుంది ఉక్రెయిన్. ఈ ఇద్దరి మధ్యన సమన్వయం ఎలా సాధ్యం అన్నది భవిష్యత్తు తెలుస్తుంది.